జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల బాలుర పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తెలంగాణ మైనార్టీ గురుకుల బాలుర పాఠశాలను మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతాల్లో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం డైట్ ఛార్జీలు పెంచిందని, ప్రస్తుతం ప్రతిరోజు అందించే మెనూ ఎలా ఉంటుందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. చదువుల్లో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేకమైన తరగతులు నిర్వహించాలని ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా విద్యారంగం పట్ల ప్రభుత్వం తీసుకున్న చర్యలను విద్యార్థులకు వివరించారు. క్రమశిక్షణతో డిసిప్లిన్ తోటి పిల్లలందరూ కూడా సెల్ఫ్ సర్వీస్ చేసుకుని టేబుల్ చేయడం, టేబుల్స్ కావచ్చు, పరిసర ప్రాంతాలు కూడా చాలా శుభ్రంగా ఉండడం సంతోషం అనిపించింది. ఈ రకంగా పరిశుభ్రత, అదేవిధంగా పిల్లలకు క్రమశిక్షణ నేర్పుతున్న టీచర్స్, సిబ్బంది అందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తారు. మైనారిటీ గురుకులాలన్నింటి గతంలో లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ఎలా ఉన్నాయో అంతకంటే మంచిగా నడపాలని కృతజ్ఞతతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటు అమ్మాయిలైతే కాస్మెటిక్ ఛార్జెస్ కావచ్చు, పిల్లలకు డైట్ ఛార్జెస్ 40% ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఇప్పుడే పిల్లలందరితో కూడా ప్రతిరోజు ఎక్కిస్తున్నారు. వారానికి 2 రోజులు చికెన్ కానీ మటన్ కానీ ఇస్తుందని చెప్పి మన సంతోషం. పిల్లలు చూస్తే కూడా చాలా శుభ్రంగా ఆరోగ్యంగా కూడా ఉన్నారు. అదేవిధంగా చదువుతో పాటు ముస్లిం పిల్లలు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా వాళ్ళ ధర్మాన్ని పాటించే విధంగా నమాజ్ అవన్నీ కూడా పెడుతున్నాయి. వైద్యాల కడూరు స్కూల్లో 195 విద్యార్థులు ఉంటే ఈరోజు హాజరు 175, ఆల్మోస్ట్ 85% హాజరు. మరి ఈ హాజరు సంఖ్య ఇదే విధంగా ఉండాలి. మైనారిటీ విద్యార్థులే అడ్మిషన్ సరిగ్గా ఎక్కదని మరి దాని విషయంలో కొంచెం లేటుగా వచ్చినా కానీ మీరు హెడ్ ఆఫీస్ నుంచి పర్మిషన్ తీసుకొని అడ్మిషన్స్ ఇవ్వాలి. మనకి శాంక్షన్ 360 మనకి 295 తప్పకుండా శాంక్షన్స్ సరిపోయే విధంగా అడ్మిషన్ సరిపోయే విధంగా టీచర్స్ కూడా కొంత మైనారిటీస్ కావచ్చు, నాన్ మైనారిటీ అయితే స్కూల్ ఇంకా అవేర్నెస్ పెంచాలి. ముస్లింలలో విద్య చాలా తక్కువ ఉన్నది, దళితుల కంటే కూడా పేదరికంలో ఉందని చెప్పి చాలా రిపోర్ట్స్ ఉన్నాయి. చాలా రకాలుగా ఇబ్బందులకు అనాగరికత కావచ్చు, అక్షరాస్యత లేకపోవడం, చదువు లేకపోవడం కావచ్చు, లేదా నిరుద్యోగం, అదేవిధంగా పేదరికం పోవాలంటే అన్నిటికంటే ముఖ్యంగా చదువు కావాలి. చదువుంటే ఆటోమేటిక్గా ఎవరి కాలం మీద పిల్లలు చదువుకుంటారు. ప్రభుత్వం ఏదైతే శాంక్షన్ ఇచ్చిందో పూర్తి స్థాయిలో తీసుకురావాలని చెప్పగా నేను అధ్యాపకులు కోరుతూ తల్లిదండ్రులు వచ్చినప్పుడు కూడా పేరెంట్స్ చదివి సన్నాహం తప్పకుండా పంపిస్తాను. ఆ తల్లిదండ్రులతో కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటాను. అందరూ కూడా ఏర్పాటు చేయాలి. సిబ్బంది కూడా పూర్తిగా ఉండాలనుకుంటా. స్టాఫ్ ఏమన్నా ఏర్పాటు ఉంటే కూడా నాకు చెప్పండి. తప్పకుండా హెడ్ ఆఫీస్ మాట్లాడి నేను మా మైనారిటీ నాయకులు మాట్లాడి తప్పకుండా అన్ని విధాల ఈ స్కూల్ నిరంతరంగా తెలియజేస్తూ జగిత్యాలలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా పిల్లలకు ఇంకా మంచి సౌకర్యాలు ఉంటాయి. హోమ్ ఈజ్ నాట్ డిఫరెంట్ అంటే అన్ని ఒకటేసారి చదివి ఒక్కొక్కటి ప్రభుత్వాలు వచ్చి చేసుకోవాలి. తప్పకుండా ఆ కార్యక్రమం కూడా అందరూ కూడా తెలియజేస్తూ ఈరోజు మైనారిటీ స్కూల్కి వచ్చిన సందర్భంలో ఇవన్నీ కూడా చూడడం జరుగుతుంది. చాలా సంతృప్తికరంగా మీరు ఇంకా మంచిగా చేయాలని కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ. కలెక్టరేట్ అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తూ పెట్రోల్ పోసుకొని చనిపోతానని బెదిరించిన వ్యక్తులపై కేసు నమోదు. టౌన్ సిఐ కరుణాకర్.
15వ తేదీ సోమవారం ప్రజావాణి సమయంలో అక్రమంగా కలెక్టరేట్లోకి ప్రవేశించి అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తూ బెదిరింపులకు పాల్పడుతూ పెట్రోల్ పోసుకుని చనిపోతానని బెదిరించిన మరియు పోలీసులపై పెట్రోల్ పడడానికి కారణమైన కొందరు వ్యక్తులపై జగిత్యాల టౌన్ కానిస్టేబుల్ విజయేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ కె కుమారస్వామి కేసు నమోదు చేయడం జరిగిందని జగిత్యాల టౌన్ ఇన్స్పెక్టర్ పి కరుణాకర్ మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతాల్లో ఒక ప్రకటనలో తెలిపారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద జగిత్యాల టౌన్ పోలీసు అధికారులు మరియు సిబ్బంది ప్రజావన్లో భాగంగా వారి విధుల నిర్వహణలో ఉండగా జగ్గాసాగర్ గ్రామం మెట్పల్లి మండలానికి చెందిన పల్లికొండ ప్రవీణ్ అనే వ్యక్తితో పాటు మరికొంతమంది కలిసి కలెక్టరేట్ గేట్ లోపలికి చొచ్చుకురావడం జరిగిందని పేర్కొన్నారు. మా చెరువులు మాకు కావాలని నినాదాలు చేస్తూ మా చెరువులపై మాకు హక్కులు కల్పించకపోతే ఆత్మహత్య చేసుకుంటామంటూ అధికారులను బెదిరిస్తూ ఎవరికీ కనబడకుండా వారి వెంట బాటిల్లో తెచ్చుకున్న పెట్రోల్ మీద పోసుకుంటామని భయభ్రాంతులకు గురిచేశారని వివరించారు. ఆ సమయంలో అడ్డుకోవడానికి వెళ్లిన పోలీస్ సిబ్బందిపై కూడా పెట్రోల్ పడిందని, అందువల్ల ఇక ముందు ఎవరైనా వ్యక్తులు ఇలాంటి బెదిరింపులకు పాల్పడితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ తన ప్రకటనలో హెచ్చరించారు. చట్టరీత్యా నేరం, దీనివల్ల భవిష్యత్తు నాశనం అవుతుంది. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఉత్తమ విద్యార్థులుగా ఎదిగి జిల్లా నర్సింగ్ కళాశాలకు మంచి పేరు తీసుకురావాలి. జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థులకు ర్యాగింగ్ వల్ల కలిగే దుష్పరిణామాలపై మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ విద్యార్థులను ప్రశ్నలు అడిగి ర్యాగింగ్ వల్ల జరిగే పరిణామాలపై అవగాహన పరీక్షించారు. సరైన సమాధానాలు చెప్పిన విద్యార్థులకు ప్రత్యేక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రవిచందర్, టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్, నర్సింగ్ కళాశాల సూపరింటెండెంట్ రాజగోపాల్ మరియు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులు ర్యాగింగ్ వంటి అనైతిక చర్యలకు పాల్పడకూడదని అన్నారు. అలా జరిగితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. విద్యార్థులు స్నేహపూర్వక వాతావరణంలో చదువుకోవాలని, ఒకరికొకరు సహకరించుకోవాలని పిలుపునిచ్చారు. సీనియర్లు జూనియర్లకు ప్రోత్సాహం, మార్గనిర్దేశం చేయాలని కానీ భయపెట్టరాదని సూచించారు. జిల్లా కేంద్రంలోని పొన్నాల గార్డెన్లో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ మేళా సందర్శించిన కలెక్టర్. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పొన్నాల గార్డెన్స్లో మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతాల్లో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోజు రోజుకు సాంకేతికత వేగంగా విస్తరిస్తుందని, అందువల్ల విద్యార్థులకు సాధారణ విద్యతో పాటు సాంకేతిక విద్య అందించే విధంగా ఉపాధ్యాయులు బోధించాలని, అప్పుడే విద్యార్థులు భవిష్యత్తులో అన్ని రంగాల్లో రాణిస్తారని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. తరగతి గదుల్లో విద్యార్థులకు పాఠాలు సులభతరంగా బోధన చేసే విధంగా టీఎల్ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. కాగా జిల్లాలోని ప్రతి మండలం నుండి 10 మంది బెస్ట్ టీఎల్ఎంల ద్వారా 200 ప్రదర్శనలు ఇచ్చారని, స్టేట్ లెవెల్ ప్రదర్శనకు జిల్లా నుండి 8 మందిని ఎంపిక చేసి పంపిస్తామని జిల్లా విద్యాశాఖ అధికారి కె రాము ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ బి రాజాగౌడ్తో పాటు జిల్లా సమగ్ర శిక్ష కోఆర్డినేటర్లు, మండల విద్యాధికారులు పాల్గొన్నారు. రెగ్యులర్గా స్కూలుకి రాకుండా ఇప్పుడు మేడం యాక్టివిటీస్ ద్వారా మాకు నేర్పగలుగుతున్నారు. మేడం నిజంగా మా సిలబస్ అయితే దీన్ని మనం కేటాయించిన అక్షరాలను పేర్చాలి. మనం యాక్టివిటీస్ అనేది పిల్లల చేత చేయాలి. ఇలా పేర్చడం వలన ధ్వని గుర్తింపు, అక్షర గుర్తింపు, పద గుర్తింపు, ఆ 3 గుర్తింపులు మనం లర్నింగ్ అవుట్కమ్ సాధించగలుగుతాం. పిల్లలకి యాక్టివిటీస్ చేయించడం వల్ల లర్నింగ్ ఫస్ట్ క్లాస్ బుక్ మనకి చూడండి, కబలా పాఠం నుండి ఓడా పాఠం వరకు మనకు వర్ణమాల ఉంటుంది. ఈ కాకరకాయ పాఠం అన్నిటికీ యూజ్ అవుతుంది. ఇవన్నిటికీ యూజ్ అవుతుంది మేడం. 300 పదాలు ఈ ఒక్క వర్ణమాల పదాలతో మనం లిమిటెడ్ సంజయ్ కుమార్ను కలిసిన సువర్ణ దుర్గా సేవా సమితి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు. దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలకు ఆహ్వానం. జగిత్యాల సువర్ణ దుర్గా సేవా సమితి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో శ్రీరామచంద్ర కళ్యాణ వేదిక ధనుర్ క్యాంపులో 9వ శ్రీ దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రికను మంగళవారం మధ్యాహ్నం 4:30 గంటల ప్రాంతంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ను వారి నివాసంలో కలిసి అందజేసి ఆహ్వానించారు. జిల్లా కేంద్రంలోని ఈవీఎంల గోదామును తనిఖీ చేసి భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించిన కలెక్టర్, అదనపు కలెక్టర్. జగిత్యాల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ బి సత్యప్రసాద్ మంగళవారం ఉదయం 11:30 గంటల ప్రాంతాల్లో ధరూర్ క్యాంపులోని ఈవీఎంలను భద్రపరిచిన గోదామును రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు తనిఖీ చేశారు.
ప్రతి నెల ఈవీఎంలను తనిఖీ చేయడం జరుగుతుందని, గోడౌన్లోని యంత్రాల భద్రత, సీసీ కెమెరాల పనితీరు, సాంకేతికపరమైన అంశాలను సమగ్రంగా పరిశీలించడం జరుగుతుందని వివరించారు. గోదాం వద్ద ఎలాంటి లోపాలు లేకుండా పటిష్టమైన భద్రత ఉండాలని, ప్రతిరోజు అప్రమత్తం పర్యవేక్షించాలని సిబ్బందికి సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పి రాజగౌడ్తో పాటు జగిత్యాల ఆర్డీఓ మధుసూదన్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు, కలెక్టరేట్ ఏవో హకీం, ఎలక్షన్ సూపరింటెండెంట్, జగిత్యాల అర్బన్ ఎంఆర్ఓ రామ్మోహన్ పాల్గొన్నారు. బుధవారం చర్మ వ్యాధుల నిర్ధారణ శిబిరాన్ని విజయవంతం చేయండి. జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మోతేవాడ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వస్థ నారి సశక్తి పరివార అభియాన్ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం 10 గంటల నుండి చర్మ వ్యాధుల నిర్ధారణకు వైద్య శిబిరం నిర్వహిస్తున్నారని జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్ మంగళవారం మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో ఒక ప్రకటనలో తెలిపారు. కావున ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ తన ప్రకటనలో సూచించారు. ఈ కార్యక్రమంలో చర్మ వ్యాధి నిపుణులు పాల్గొంటారని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన తన ప్రకటనలో కోరారు. రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామ సేవా సమితి ఎన్నికల్లో అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన అనుపురం చిన్న లింబాద్రి గౌడ్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అభినందనలు. జగిత్యాల నియోజకవర్గం రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామ సేవా సమితికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధ్యక్షులుగా అనుపురం చిన్న లింబాద్రి గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సామాన్య లావణ్య, సీనియర్ నాయకులు రొట్టె శ్రీధర్, లింబాద్రి గౌడ్, మామిడి గంగారాజన్ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా కరపత్రాలను ఆవిష్కరించిన జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్. అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఇందుకు సంబంధించిన కరపత్రాలను జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్ మరియు పౌరాణిక ప్రవచకులు బుర్రా భాస్కర్ శర్మ జిల్లా కేంద్రంలోని గీతాభవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆవిష్కరించారు. జిల్లా కేంద్రానికి చెందిన సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం ఆధ్వర్యంలో కరపత్రాలను ఆవిష్కరించిన వారు మాట్లాడుతూ ఓజోన్ పొరను ఎలా కాపాడుకోవాలో, మనం ఎలా నాశనం చేసుకుంటున్నామో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గీతాభవన్ కార్యదర్శి పాంపటి రవీందర్తో పాటు పలువురు పాల్గొన్నారు.